తులారాశివారికి వచ్చే 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు కావచ్చు. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త వస్తుందా? ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుందా? ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం ఏ విషయంలో అదృష్టం మీవైపు తిరుగుతుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ రాశికి సంబంధించిన అద్భుత రహస్యాలు తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం తులారాశివారిపై చాలా శక్తివంతమైన ప్రభావం చూపబోతోంది. కొంతమందికి రాజయోగం, మరికొంతమందికి హెచ్చరిక, ఇంకొందరికి జీవితాన్ని మార్చే అవకాశం రాబోతోంది. వీడియో ప్రారంభించే ముందు మన రాశిచక్రం కుటుంబానికి మీరు కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు మీకోసమే తీసుకువస్తున్నాం. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ పూజారి మంజునాథ గారు. ఈ గురూజీ గారు ఫోన్లో ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ జ్యోతిష్యం చెప్తారు. గురుదక్షిణ 11 రూపాయలు తీసుకోబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కమెంట్లో మీకు అత్యంత నమ్మకమున్న దేవుని పేరు రాయండి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్, వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి, ఏ దేవునిపై మీకు విశ్వాసముందో కమెంట్ చేయండి. మీరు భక్తితో రాసే ఒక్క దేవుని పేరు కూడా మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకురాగలదు. అయితే ఆలస్యం చేయకుండా మే 16, 17, 18, 19 తులారాశివారి జీవితంలో ఏమి జరగబోతోందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తులారాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కాని వీరి మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో కలలు తిరుగుతూ ఉంటాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరికి అందమంటే చాలా ఇష్టం. శుభ్రత, మంచి మాట, మంచి సంబంధాలు, మంచి జీవితం కోరుకుంటారు. ఎదుటివారు బాధపడకూడదు అని చూసుకుంటారు. అందుకే చాలాసార్లు తమ మనసులోని బాధను బయటపెట్టరు. తులారాశివారు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తిగా మనస్సుతో చేస్తారు. కాని అదే సమయంలో వీరిని చాలామంది ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో ఒక్కసారిగా పెద్ద నిర్ణయం తీసుకోలేరు. ఒక పని చెయ్యాలా వద్దా అని చాలాసార్లు ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు మంచి అవకాశాలు చేతుల నుండి జారిపోతాయి. వీరు అందరినీ నమ్మే స్వభావం కలవారు. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు చెప్పిన మాటలను త్వరగా నమ్మేస్తారు. ఆ నమ్మకమే కొన్నిసార్లు మోసమయ్యే పరిస్థితిని తెస్తుంది. అయినా కూడా తులారాశివారు చెడు మనస్సు పెట్టరు. తమను మోసం చేసిన వారిని కూడా మళ్లీ క్షమిస్తారు. తులారాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. చిన్న మాటకే బాధపడతారు. కాని ఆ బాధను ఎవ్వరికీ చెప్పరు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తారు. రాత్రిళ్లు ఎక్కువగా నిద్రపట్టకపోవడం కూడా వీరిలో కనిపించే లక్షణం. గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. వీరికి జీవితంలో నిజమైన ప్రేమ, నిజమైన గౌరవం చాలా ముఖ్యమైనవి. డబ్బు కంటే మనుషులను ఎక్కువగా విలువ ఇస్తారు. ఈ రాశివారికి కళలపై మంచి ఆసక్తి ఉంటుంది. సంగీతం, సినిమా, డిజైన్, అలంకరణ, వ్యాపారం, ఫ్యాషన్ వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపగలరు. అందంగా మాట్లాడే గుణం వీరికి సహజంగా ఉంటుంది. అందుకే చాలామంది వీరి మాటలకు ఆకర్షితులవుతారు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అందరినీ కలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తారు. గొడవలిష్టముండదు, శాంతి కావాలి అనుకుంటారు. కాని తులారాశివారి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే నిర్ణయాల్లో ఆలస్యం. ఎవరి మనస్సు నొప్పించకూడదు అని అనుకుంటూ చాలా విషయాల్లో తమకే నష్టం చేసుకుంటారు. కొందరు వీరి మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటారు. కాని ఒక్కసారి తులారాశివారు కోపం తెచ్చుకుంటే మాత్రం పూర్తిగా దూరమవుతారు. మళ్లీ ఆ వ్యక్తిని జీవితంలోకి రానివ్వరు. ఈ 4 రోజుల్లో తులారాశివారు ముఖ్యంగా తమ మనస్సును బలంగా ఉంచుకోవాలి. ఎవరి మాటలు విన్నా వెంటనే నమ్మకండి. మీ ఆలోచనకు విలువ ఇవ్వండి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడకండి. మీలో ఉన్న మంచి మనస్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సమయంలో మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఉంది.
కొందరికి కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే విధంగా మారవచ్చు. తులారాశివారు సాధారణంగా బయటకు చాలా స్టైలిష్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ప్రేమ కోసం, ఆదరణ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారు. అందుకే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతైనా త్యాగం చేస్తారు. కాని అదే ప్రేమలో మోసం జరిగితే చాలా కాలం బాధపడుతుంటారు. ఈ సమయంలో తులారాశివారికి ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీ మనస్సులోని బాధను ఒంటరిగా మోసుకెళ్లకండి. మీకు నమ్మకమున్న వ్యక్తితో మాట్లాడండి. దేవుడిపై విశ్వాసం పెంచుకోండి. ముఖ్యంగా శుక్రవారం రోజున అమ్మవారిని ప్రార్థించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తెల్లని పూలతో పూజ చేస్తే శుక్రగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. తులారాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: మీ మంచితనం మీ బలహీనత కాదు, అదే మీ అదృష్టం. కాని ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవాలి. జీవితంలో మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనల్లో పెద్ద మార్పు రావచ్చు. ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చవచ్చు. మే 16 నుండి 19 వరకు తులారాశివారి జీవితంలో గ్రహాల ప్రభావం చాలా ముఖ్యంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రుడు, శని, చంద్రుడు, గురుగ్రహం కలిసి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతున్నారు. ఈ సమయంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలు, డబ్బు పరిస్థితి, ఆరోగ్యం అన్నింటిపై కూడా గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా లోపల చాలా శక్తివంతమైన కాలం. మొదటగా శుక్రగ్రహ ప్రభావం గురించి చెప్పాలి. తులారాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీపై ప్రత్యేక దృష్టి పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుండి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు లాభం తీసుకురావచ్చు. కొందరికి డబ్బు విషయంలో ఆగిపోయిన వ్యవహారాలు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో పాత వ్యక్తులు మళ్లీ రావచ్చు. గతంలో దూరమైన వారు మళ్లీ మాట్లాడే అవకాశం ఉంది. కొందరికి పాత ప్రేమ తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి: ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. శుక్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువవుతాయి. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు శని ప్రభావం గురించి మాట్లాడితే, శని ప్రస్తుతం మీ కర్మ ఫలితాలను చూపించే స్థితిలో ఉన్నాడు. గతంలో మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తి కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. కోర్టు వ్యవహారాలు, భూమి వ్యవహారాలు, డబ్బు సంబంధమైన సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కానీ శని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తాడు: సహనం. తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో మంచివి కావు. ఈ 4 రోజుల్లో చంద్రుని సంచారం వల్ల మీ మనసు కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా ఉంటే, మరికొన్ని సమయాల్లో ఆందోళనగా మారవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి మనసు బాధపడే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో దేవుని ధ్యానం చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని దేవుని బేరు జపిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. గురుగ్రహ దృష్టి వల్ల తులారాశివారికి మంచి వ్యక్తుల సహాయం లభించే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం మీకు అనుకూలంగా మారవచ్చు. కొందరికి సంతానం విషయంలో శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం మంచిదే. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి ఖర్చులు, కుటుంబ అవసరాలు, ప్రయాణ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొందరు విలాస వస్తువులపై డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తులో లాభముంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే తులారాశివారు ఈ సమయంలో అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలను అనుభవించే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం, దేవుని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. మీరు చాలా కాలంగా చెయ్యాలనుకున్న పని గురించి మళ్లీ ఆలోచించే అవకాశం ఉంది. కొందరికి కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన రావచ్చు.
మరికొందరికి ఉద్యోగం మార్పు గురించి ఆలోచన రావచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను పూర్తిగా వదులుకోవద్దు. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే నెగటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఎవరు ఏమి మాట్లాడినా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. దేవునిపై విశ్వాసం పెంచుకోండి. ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారికి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. శనివారం రోజు పేదవారికి అన్నదానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. 4 రోజులు తులారాశివారికి సాధారణ కాలం కాదు. కొందరికి ఇది జీవితంలో కొత్త ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కొందరికి ఇది పరీక్షల కాలం కూడా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సహనం, విశ్వాసం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లిన తులారాశివారిని ఈ కాలం ఖచ్చితంగా పైకి తీసుకెళ్తుంది. మే 16 శనివారం తులారాశివారికి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఉదయం లేవగాని మనసులో ఒక రకమైన ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కనిపిస్తారు. కొందరికి కుటుంబ సమస్యలు గుర్తుకురావచ్చు. మరికొందరికి డబ్బు గురించి టెన్షన్ ఉండవచ్చు. కానీ ఈరోజు మొత్తం చెడుగా ఉండదు. ఉదయం కొంచెం భారంగా ప్రారంభమైనా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ఈరోజు శని ప్రభావం బలంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకండి. ముఖ్యంగా డబ్బు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు తులారాశివారు పాత బకాయిల గురించి మాట్లాడే అవకాశం ఉంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు గురించి వార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే తులారాశివారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. పై అధికారులు పని విషయంలో కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఈరోజు సహనం చాలా అవసరం. ఎవరికీ ఎదురుమాటలు మాట్లాడకండి. నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళ్ళండి. మధ్యాహ్నం తర్వాత ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశం గురించి సమాచారం రావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం కొంత మందగమనం ఉన్నా సాయంత్రం తర్వాత లాభాలు కనిపించవచ్చు. ముఖ్యంగా కొత్త కస్టమర్ల పరిచయం లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి మీద కోపం చూపకండి. కుటుంబ విషయాల్లో ఈరోజు తులారాశివారు కొంత భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఒక చిన్న విషయం పెద్ద ఆలోచనగా మారవచ్చు. జీవిత భాగస్వామి మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. అందుకే ఈరోజు ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండటం మంచిది. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అవసరం. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈరోజు ఆలోచనల రోజు. మీ ప్రేమ గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి మనసు బాధపడవచ్చు. కానీ సాయంత్రం తర్వాత పరిస్థితులు కాస్త సర్దుకుంటాయి. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే ఈరోజు డబ్బు వచ్చేది కూడా ఉంటుంది, ఖర్చయ్యేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కొందరు వాహనం లేదా ఇంటి వస్తువులపై ఖర్చు చేయవచ్చు. కానీ అవసరం లేని ఖర్చులు తగ్గించడం మంచిది. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. సమయానికి భోజనం చెయ్యాలి. శనివారం రోజు కావడంతో నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. శనిదేవుని ప్రార్థిస్తే మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఈరోజు సాయంత్రం సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి ఫోన్ కాల్ లేదా సమాచారం రావచ్చు. ఆ వార్త మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొందరికి దూర ప్రయాణం గురించి ఆలోచన రావచ్చు. ఇంకొందరికి విదేశీ అవకాశాల గురించి సమాచారం అందవచ్చు. ఈరోజు తులారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతి సమస్య శాశ్వతం కాదు. కొంత సహనం ఉంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒక పెద్ద సమస్య తప్పించుకునే అవకాశం ఉంది. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళితే శని అనుగ్రహం మీకు లభిస్తుంది. 17వ ఆదివారం తులారాశివారికి కొంత ప్రశాంతతను తీసుకురాబోతోంది. శనివారం వరకు మనసులో ఉన్న ఆందోళన ఈరోజు కొంత తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. కొందరికి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కుటుంబంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒకటి సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కొందరికి వివాహ సంబంధాలు ముందుకు సాగే అవకాశముంది. పెళ్లి కాని తులారాశి వారికి మంచి పరిచయం రావచ్చు. పెద్దలు చెప్పే మాటలు ఈరోజు మీ జీవితానికి ఉపయోగపడే అవకాశముంది. ఉద్యోగం చేసేవారికి ఆదివారమైన పని గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఈరోజు మీకు ఒక మంచి విషయం అర్థమవుతుంది. మీరు చేస్తున్న కష్టం వృధా కాదు అనే నమ్మకం పెరుగుతుంది. కొందరికి కొత్త బాధ్యతలు రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సూచనలు వస్తాయి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈరోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తులో ఎలా ఎదగాలి అనే విషయంపై స్పష్టత వస్తుంది. కొందరికి కొత్త పెట్టుబడుల గురించి సమాచారం అందవచ్చు. వ్యాపారంలో మీకు సహాయం చేసే వ్యక్తి పరిచయం కావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి సమయం. గతంలో జరిగిన అపార్థాలు తగ్గే అవకాశముంది. ప్రేమించిన వ్యక్తితో మనసులోని మాట చెప్పడానికి ఇది మంచి రోజు. కొందరికి కుటుంబ సభ్యుల నుండి ప్రేమకు అంగీకారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న తులారాశి వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. కుటుంబ విషయాల్లో ఈరోజు చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. ఇంట్లో చిన్న చిన్న సంతోషాలు కనిపిస్తాయి. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కొందరికి బంధువుల ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఇంట్లో నవ్వులు పెరిగే రోజు ఇది. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే ఈరోజు కొంత ఉపశమనం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉన్న డబ్బు టెన్షన్ కొంత తగ్గుతుంది. పాత బకాయి డబ్బు రావచ్చు. కొందరికి ఊహించని విధంగా డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. కానీ ఈరోజు వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే తీపి పదార్థాలు ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం వల్ల మనసుకు ఆనందం లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే అవకాశముంది. దేవాలయ దర్శనం చెయ్యాలని అనిపించవచ్చు. లక్ష్మీదేవి ఆలయం లేదా అమ్మవారి గుడికి వెళ్లడం చాలా మంచిది. తెల్లపూలతో పూజ చేస్తే శుక్రగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి పెరుగుతుంది. సాయంత్రం తర్వాత ఒక మంచి వార్త వినే అవకాశముంది. కొందరికి ఫోన్ ద్వారా శుభ సమాచారం అందవచ్చు. మరికొందరికి దూర ప్రాంతాల నుండి ఆహ్వానం రావచ్చు. మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు తులారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితంలో చిన్న చిన్న సంతోషాలే పెద్ద ఆనందాన్నిస్తాయి. కుటుంబాన్ని ప్రేమించండి. మీ మనసులో ఉన్న మంచి ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. 18 సోమవారం తులారాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు చంద్రుని ప్రభావం మీ మనస్సుపై బలంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఏదో ఒక విషయం గురించి లోతుగా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. కొందరికి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకురావచ్చు. మరికొందరికి భవిష్యత్తు గురించి టెన్షన్ ఉండవచ్చు. కానీ ఈరోజు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మార్పు తీసుకురాబోతోంది. మీరు దేవుని వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశముంది. ఈరోజు ఉదయం శివాలయ దర్శనం చేయడం చాలా మంచిది. ఓం నమఃశివాయ మంత్రం జపిస్తే మనసులో ఉన్న భయం తగ్గుతుంది. తులారాశివారు ఈరోజు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చిన్న విషయానికే భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఎవరో ఒకరి మాట మీ మనస్సుకు బాధ కలిగించవచ్చు. కానీ వెంటనే స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఉద్యోగం చేసే తులారాశివారికి ఈరోజు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. పై అధికారులు మీపై నమ్మకం పెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన పని గురించి మంచి ప్రశంసలు రావచ్చు. కొందరికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు వస్తాయి. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి మాటలు విన్నా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారం చేసేవారికి ఈరోజు మెల్లగా లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభం అవుతుంది. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఆన్లైన్, ఫ్యాషన్, అలంకరణ, బ్యూటీ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే భాగస్వాములతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక చిన్న విషయం గురించి చర్చ ఎక్కువయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీ నుండి మరింత సమయం కోరవచ్చు. పిల్లల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అవసరం. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈరోజు చాలా భావోద్వేగమైన రోజు. ప్రేమించిన వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొందరికి ప్రేమలో స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు ఉన్న అనుమానాలు తగ్గిపోతాయి. కానీ అనవసర ఈగో వల్ల చిన్న సమస్యలు రావచ్చు. ప్రేమలో సహనం చాలా అవసరం. ఒంటరిగా ఉన్నవారికి పాత పరిచయం మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంది.
ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. డబ్బు చేతికి వచ్చినా వెంటనే ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు పెరగవచ్చు. కొందరు ఇంటి కోసం లేదా వాహనం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ ఈరోజు పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఎవరి సలహా విన్నా పూర్తిగా నమ్మకండి. ఆరోగ్యపరంగా చూస్తే తులారాశివారు ఈరోజు అలసట, ఒత్తిడి, కంటి నొప్పి, తలనొప్పి వంటి సమస్యలను అనుభవించే అవకాశం ఉంది. ఎక్కువగా మొబైల్ చూడడం తగ్గించాలి. నిద్ర సమయానికి పడుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరముంటుంది. ఈరోజు పాలు లేదా తెల్లని పదార్థాలు దానం చేయడం మంచిది. సాయంత్రం తర్వాత మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. జీవితంలో ఏం చేయాలి అనే విషయంపై స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. కొందరికి ఆధ్యాత్మిక గురువు పరిచయం కావచ్చు. ఇంకొందరికి దేవుని అనుగ్రహం కనిపించే సంఘటన జరగవచ్చు. ఈరోజు మీరు చూసే ఒక కల కూడా మీ జీవితానికి సంకేతంగా మారే అవకాశం ఉంది. ఈరోజు తులారాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది. దేవునిపై విశ్వాసం కోల్పోవద్దు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక కారణముంటుంది. ఈరోజు మీరు చేసే ప్రార్థన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. 19 మంగళవారం తులారాశివారికి చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయం క్రమంగా తగ్గిపోతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని గురించి మళ్లీ ఆలోచించే అవకాశముంది. ఈరోజు గ్రహాల స్థితి మీకు ధైర్యాన్ని, నిర్ణయశక్తిని ఇస్తోంది. ఈరోజు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, భూమి సమస్యలు, డబ్బు సంబంధమైన పనులు ముందుకు కదిలే అవకాశముంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ప్రభుత్వ సంబంధమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఇంకొందరికి పాత సమస్య నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఉద్యోగం చేసే తులారాశివారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావచ్చు. కొందరికి ప్రమోషన్ గురించి చర్చలు జరగవచ్చు. ఇంకొందరికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి సమాచారం అందవచ్చు. ఈరోజు మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అందరూ గౌరవించే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదిలే అవకాశముంది. ముఖ్యంగా గతంలో మీకు సహాయం చేయని వ్యక్తులు ఇప్పుడు మీ వద్దకు రావచ్చు. మీ ఆలోచనలను నమ్మి ముందుకు వెళ్ళండి. కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో అన్ని విషయాలు రాతపూర్వకంగా ఉంచుకోవడం మంచిది. కొందరికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తోంది. కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత ఉపశమనం ఉంటుంది. గతంలో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. జీవిత భాగస్వామి నుండి సహకారం పెరుగుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కొందరికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా మంచి రోజు. ప్రేమించిన వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకునే అవకాశముంది. పాత అపార్థాలు తొలగిపోతాయి. కొందరికి ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పే ధైర్యం వస్తుంది. ఒంటరిగా ఉన్న తులారాశివారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశముంది. ఈ పరిచయం భవిష్యత్తులో ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డబ్బు రావడం ప్రారంభమవుతుంది. కొందరికి ఆగిపోయిన చెల్లింపులు చేతికి వచ్చే అవకాశముంది. కానీ ఈ రోజు కూడా అవసరం లేని ఖర్చులు తగ్గించడం మంచిది. ముఖ్యంగా ఇతరుల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకండి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు శరీరంలో కొంత శక్తి పెరుగుతుంది. కానీ కోపం ఎక్కువయ్యే అవకాశముంది. అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం రోజు హనుమాన్ స్వామిని ప్రార్థించడం చాలా మంచిది. బెల్లం, వడపప్పు దానం చేస్తే కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం వినే అవకాశముంది. కొందరికి దూర ప్రయాణం గురించి సమాచారం రావచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఈ రోజు మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే వ్యక్తిగా మారే అవకాశముంది. తులారాశివారు ఈ రోజు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, మీ భయం మీ పెద్ద శత్రువు. మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాన్నివ్వబోతోంది. తులారాశివారు సాధారణంగా జీవితంలో స్థిరత్వం కోరుకుంటారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది తులారాశివారు ఉద్యోగ టెన్షన్, డబ్బు సమస్యలు, భవిష్యత్తు భయం వంటి విషయాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు గ్రహాల సంచారం చూస్తే
పరిస్థితులు క్రమంగా మారబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే తులారాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. కొందరికి పై అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. ఇంకొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశముంది. చాలా కాలంగా ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైన సమయం కనిపిస్తోంది. అయితే ఉద్యోగంలో ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. కొందరు మీ పనిమీద ఈర్ష్యపడే అవకాశం ఉంది. అందుకే ఆఫీసులో మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళ్ళండి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసే తులారాశివారికి కూడా ఈ కాలం మెల్లగా లాభాలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, ఫ్యాషన్, బ్యూటీ, కమ్యూనికేషన్, కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి కనిపిస్తోంది. పాత కస్టమర్లు మళ్లీ రావచ్చు. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కొందరికి కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన రావచ్చు. కానీ వ్యాపారంలో భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరి మీద పూర్తిగా ఆధారపడకండి. డబ్బు లావాదేవీల్లో అన్ని విషయాలు క్లియర్గా ఉంచుకోవాలి. ఈ సమయంలో చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు పరిస్థితి గురించి చూస్తే ఈ కాలంలో ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, ఇంటి పనులు, ప్రయాణాలు వంటి వాటికి డబ్బు ఖర్చవుతుంది. కొందరికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇంకొందరికి ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది సేవింగ్. చేతికి వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకుండా కొంత భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. అందుకే డబ్బు విషయంలో భావోద్వేగానికి లోనవ్వకండి. ఈ కాలంలో మీ కష్టం మిమ్మల్ని ఖచ్చితంగా పైకి తీసుకెళ్తుంది. కొంత ఆలస్యం జరిగినా చివరికి విజయం మీదే అవుతుంది. దేవునిపై విశ్వాసముంచి మీ పనిమీద దృష్టి పెట్టి ముందుకు వెళితే తులారాశివారికి మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తులారాశివారు ఈ కాలంలో గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం శని, చంద్రుడు, శుక్రుడు కలిసి మీ జీవితంలో కొన్ని పరీక్షలు తీసుకొస్తున్నారు. అదే సమయంలో మంచి అవకాశాలు కూడా ఇస్తున్నారు. అందుకే దేవుని అనుగ్రహం చాలా అవసరం. ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారిని పూజించడం తులారాశివారికి చాలా మంచిది. తెల్లని పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శాంతి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. కొందరికి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. శనివారం రోజు శనిదేవుణ్ణి ప్రార్థించడం చాలా అవసరం. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. పేదవారికి అన్నదానం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం నూనెదీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సోమవారం రోజు శివాలయం దర్శనం చేయడం తులారాశివారికి చాలా శుభప్రద. ఓం నమఃశివాయ మంత్రం జపిస్తే మనసులో ఉన్న భయం తగ్గుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం రోజు హనుమాన్ స్వామిని ప్రార్థించడం మంచిది. కుజగ్రహ ప్రభావం వల్ల వచ్చే కోపం, టెన్షన్ తగ్గుతుంది. బెల్లం, వడపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొందరికి కోర్టు వ్యవహారాల్లో విజయం కూడా కనిపించవచ్చు. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సిన మరో పనేమిటంటే ఇంట్లో నెగటివ్ వాతావరణం లేకుండా చూసుకోవడం. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. దేవుని పేరు వినిపించేలా చూడాలి. ఇంట్లో ఎక్కువ గొడవలు జరిగితే మనసుకు శాంతి ఉండదు. ఈ కాలంలో దర్శించాల్సిన దేవాలయాలు చూస్తే లక్ష్మీదేవి ఆలయం, శివాలయం, దుర్గమ్మ గుడి, వెంకటేశ్వరస్వామి ఆలయం చాలా మంచివి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది. కొందరికి దేవుని దర్శనం తర్వాత జీవితంలో పెద్ద మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదృష్ట రంగులు ఈ కాలంలో తెలుపు, లైట్ బ్లూ, పింక్. ఈ రంగుల బట్టలు ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అదృష్ట సంఖ్యలు 6, 15, 24. ముఖ్యమైన పనులు ఈ సంఖ్యల తేదీల్లో చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశివారు ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంటుంది. మనసులో భయం పెట్టుకోకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో ఆలస్యం జరిగినా మంచి జరగకుండా ఆగిపోదు.
ఈ కాలంలో మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను తీసుకురాబోతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. ఇప్పటివరకు మీరెదుర్కొన్న బాధలకు ముగింపు కనిపించే సూచనలు ఉన్నాయి. దేవునిపై నమ్మకం, మీపై విశ్వాసం ఉంటే తులారాశివారిని ఎవ్వరూ ఆపలేరు.